హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. డే 6 అబౌట్ క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ ఇన్ స్నోఫ్లేక్. ఈ సర్వీస్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారంటే, మనం నిన్న క్వెరీ రన్ చేశాక క్వెరీ హిస్టరీలో ఉన్న ప్రొఫైల్ ఉంది చూసారా, ఆ ప్రొఫైల్లో లైక్ రిమోట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ చూసారా అంటే రిమోట్ ఇన్పుట్ అంటే వీ రెండిట్ల మధ్యన కదా, లాస్ట్ లేయర్ స్టోరేజ్ లేయర్ అండ్ దెన్ బిలో అబో లేయర్, వేర్ హౌస్ లేయర్, స్టోరేజ్ లేయర్, క్లౌడ్ సర్వీసెస్ లేయర్. ఈ రెండింటికి మధ్యన ఉన్నది రిమోట్ అనుకున్నాం కదా, రిమోట్ ఐఓ. ఇది లోకల్ ఐఓ కదా, లోకల్ ఐఓ. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ ఈ ప్లాన్ ఎప్పుడైతే ఈ సిఎస్ఎల్ వర్చువల్ వేర్ హౌస్కి సబ్మిట్ చేసిందో, ఈ వర్చువల్ వేర్ హౌస్ ఎప్పుడైతే వెళ్ళి స్టోరేజ్ లేయర్ నుంచి డేటా పుల్ చేసుకుందామని చూస్తుందో, ఈ రెండింటి మధ్యన ఎక్కువ టైం కన్జంప్షన్ అన్నది జరుగుతుంటే టైం ఎక్కువ ఇక్కడే పడుతుంది. ఇప్పుడు ఒక క్వెరీ రన్ అవ్వడానికి ఒక 1 minute పట్టింది అనుకుంటే, ఆ 1 minuteలో 90%, 80%, 70% ఆఫ్ టైం ఇక్కడే, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్కి తక్కువ టైం 10-20% మాత్రమే తీసుకుంటుంది అని అనుకుంటే, ఇది ఎలా రెడ్యూస్ చేయాలి అంటే 70% ఆఫ్ ద టైంని మనం ఎలా రెడ్యూస్ చేయాలి అన్నది దగ్గర వచ్చిన కాన్సెప్ట్ ఈ క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్లో నువ్వు ఎప్పుడైతే వేర్ హౌస్ మీద ఎనేబుల్ చేయాలన్నమాట ఈ క్వెరీ యాక్సలరేషన్ అన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి వీడే కదా పుల్ చేస్తున్నాడు డేటా స్టోరేజ్ నుంచి వేర్ హౌస్. సో ఆ వర్చువల్ వేర్ హౌస్ మీదే నువ్వు ఎనేబుల్ చేయాలి ఆ క్వెరీ యాక్సలరేషన్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వేర్ హౌస్ క్రియేట్ చేసినప్పుడు, సపోజ్ కంప్యూట్ వేర్ హౌస్ అని సరే ఏదో ఏబీసీ వేర్ హౌస్ అనుకుందాం పేరు. ఈ వేర్ హౌస్ క్రియేట్ చేసినప్పుడే నీకు ఆ వేర్ హౌస్ సైజ్ దగ్గర కింద ఒక ఆప్షన్ ఉంటుంది, క్వెరీ యాక్సలరేషన్ ఎనేబుల్ చేయాలా. టాగిల్ ఆన్ చేస్తే క్వెరీ యాక్సలరేషన్ ఎనేబుల్ అవుతుంది. సేవ్ చేసుకుంటే వేర్ హౌస్లో ఆ క్వెరీ యాక్సలరేషన్ అనేది ఆన్ అయిపోతుంది, యాక్సలరేషన్ సర్వీస్ అనేది ఆన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఈ 2 పిక్చర్సే పెద్దగా వేసుకుందాం. ఇది వర్చువల్ వేర్ హౌస్, ఓకే, ఇది స్టోరేజ్ లేయర్, ఓకే, స్టోరేజ్ లేయర్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ యాక్సలరేషన్ సర్వీస్ ఆన్ చేసావో, ఈ వేర్ హౌస్కి సంబంధించి కొంతమంది హెల్పర్స్ దిగుతారనమాట. వీడొక మిషను, వీడొక కంప్యూట్ మిషను, వీడొక కంప్యూట్ మిషను. వీళ్ళందరూ ఎప్పుడైతే నువ్వు క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ రేస్ చేసావో, వీళ్ళందరూ వీడికి రిలేటివ్స్. సో వీడు ఏ పని అయితే చేస్తున్నాడో, ఇన్పుట్ అవుట్పుట్ పుల్ చేస్తున్నాడు కదా, అలాగే వీడికి హెల్పర్స్ కింద వీళ్ళందరూ కూడా దీన్ని టార్గెట్ చేసి పుల్ చేస్తారన్నమాట. అంటే షేర్ చేసుకుంటారు, నేను కొన్ని లాగుతాను, నువ్వు కొన్ని లాగు అని అలా షేర్ చేసుకొని ఇది ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోయేలా చేస్తాను అనమాట. ఎప్పుడైతే ఈ రిసోర్సెస్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతాయో ఈ 2 లేయర్స్కి మధ్యన మీ ప్రాసెసింగ్ అన్నది ఫాస్ట్గా అవుతుంది. అప్పుడు ఈ 1 minuteలో 70% ఆఫ్ టైం అంటే ఆల్మోస్ట్ లైక్ 40 seconds కదా. సో 40 seconds ఇక్కడ తీసుకునేటప్పుడు ఇవి లాంచ్ చేశారనుకోండి, సో ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. 40 seconds బదులు 10 seconds 15 secondsలోనే ఈ పని అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతుంది సిస్టమ్ కదా. సో ఇది క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మిషన్స్ని వాళ్ళు స్కేల్ ఫ్యాక్టర్ అని ఒక పదంతో పిలుస్తారు. సో ఈ టాగుల్ ఆన్ చేసేటప్పుడే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తూ ఉంటుంది, స్కేల్ ఫ్యాక్టర్ ఎంత కావాలి మీకు అని. సో మీరు ఎన్ని మిషన్స్ని రేజ్ చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి స్కేల్ ఫ్యాక్టర్ మీరు అక్కడ డిఫైన్ చేయాలి. 1 నుంచి సమ్ ఎక్స్ నెంబర్ వరకు మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే దీనికి ఇప్పుడు వీడియో హెల్ప్ ఇస్తున్నాడంటే మీ దగ్గర డబ్బులు అవుతారనే కదా, ఇవన్నీ కంప్యూటర్ రిసోర్సెస్ మళ్ళీ. సో వీడు విర్చువల్ వేర్ హౌస్ అన్నదానికి ఒక సైజ్ ఉంటుంది. సపోజ్ మీడియం సైజ్ వేర్ హౌస్ అనుకుందాం. ఓకే, మీడియం సైజ్ వేర్ హౌస్కి మనకి ఎంత ఛార్జ్ ఉంటుంది? క్రెడిట్స్ 2/2 కదా, 2/0 ఫర్ ఎక్సెస్, 2/1 ఫర్ స్మాల్, 2/2 ఫర్ మీడియం. అంటే 4 credits ఇన్ 4 credits ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2 into $4 అంటే $8 per hour కదా. సో ఈ ఒక్క మిషన్కి $8 per hour. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దీనికి స్కేల్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 3 పెట్టావో, క్రియేట్ చేస్తున్నప్పుడు 3 missions దిగుతాయి దీనికి ప్యారలల్గా. దిగినప్పుడు వీడికి ఎలాగైతే $8 పగులుతుందో వీడికి కూడా $8. అంటే లైక్ వీడు మీడియం వేర్ హౌస్ అవుతాడు, వీడు మీడియం అంటే వీళ్ళ సైజ్ అంతా ఎంత ఉంటుంది సేమ్. ఈ విర్చువల్ వేర్ హౌస్కి ఏ సైజ్ అయితే వచ్చిందో అదే సైజు ఈ ఫ్రెండ్స్కి కూడా వస్తుంది. అప్పుడు వీడికి ఎంత అయితే కాస్ట్ ఇస్తున్నావో వీళ్ళకి కూడా అంతే పే చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో దాన్ని బట్టి ఈ స్కేల్ ఫ్యాక్టర్ అనేది డిటర్మైన్ అవుతుంది. నువ్వు ఎంత పే చేయగలుగుతావు, నీకు ఎంత నీడ్ ఉంది దాన్ని బట్టి
స్కేల్ ఫ్యాక్టర్ డిటర్మైన్ చేసుకుని నువ్వు నీ అమౌంట్స్ బట్టి స్కేల్ ఫ్యాక్టర్ డిటర్మైన్ చేసుకోవాలి 2. సో ఇది దీనికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఏ క్వెరీ దగ్గర యూజ్ అవుతుంది, ఏ క్వెరీ దగ్గర యూజ్ అవ్వదు అని. ఎప్పుడైతే ఇక్కడ 70% ఆర్ 80% ఆర్ మోస్ట్ టైం కనబడుతుందో అప్పుడు వెళ్ళండి. సెకండరీ ఏంటంటే ప్రతి క్వెరీకి మీకు ఈ క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ అన్నది ఎనేబుల్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ థింగ్ అది మీకు ఎలా తెలుస్తుంది నేను ఏ క్వెరీకి ఎనేబుల్ చేయగలుగుతాను అన్నది అంటే మీరు ఒక క్వెరీ రాయొచ్చు. యాక్చువల్లీ ఒకసారి రన్ చేసేయండి మీరు అనుకున్న క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ ఎక్స్ జాయిన్ సమ్ వై వేర్ ఆర్డర్ వై సంథింగ్ ఇదంతా ఉంది కదా, దీన్ని రన్ చేస్తే స్నోఫ్లేక్లో దీనికి ఒక క్వెరీ ఐడి జనరేట్ అవుద్ది. అవునా, మనం చూసినప్పుడు క్వెరీ హిస్టరీలోకి వెళ్తే నిన్న చూపించాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూస్తే క్వెరీ హిస్టరీ స్నోఫ్లేక్ ఇంటర్ఫేస్ గురించి ఉంటుంది. సో ఆ స్నోఫ్లేక్ ఇంటర్ఫేస్లో మీరు క్వెరీ ఐడి ఎలా కాపీ చేయాలన్న దాన్ని బట్టి చెప్పాను అనమాట. సో అది క్వెరీ ఐడి కాపీ చేసుకుంటే సెలెక్ట్ పార్స్ జేసన్, ఓకే, సెలెక్ట్ పార్స్ జేసన్ అని చెప్పి క్వెరీ యాక్సలరేషన్ సిస్టమ్ ఫంక్షన్ అనమాట. ఇది సిస్టమ్ $query యాక్సలరేషన్ ఎస్టిమేట్. ఇది రాస్తే ఏమవుతుందంటే మీరు లోపల మళ్ళీ క్వెరీ ఐడి ఇవ్వాలి. ఇది రాసి ఇక్కడ మీ క్వెరీ ఐడి పేస్ట్ చేస్తే మీరు ఏదైతే కాపీ చేశారో అది సింగిల్ కోట్స్లో పెట్టి పేస్ట్ చేసి ఈ క్వెరీ రన్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. అంటే ఈ క్వెరీ అసలు ఈ ఎలిజిబుల్లా కాదా మీ క్వెరీ యాక్సలరేషన్ చేయడానికి అన్నది. అక్కడ ఎలిజిబుల్ అని వచ్చింది అంటే అప్పుడు మాత్రమే ఓకే దీనికి ఎంతసేపు పడుతుంది కదా, దీన్ని అబౌట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ క్వెరీ వెళ్ళి మనం క్వెరీ యాక్సలరేషన్ ఎనేబుల్ చేసుకుని వద్దాం. ఎనేబుల్ చేసుకుని వచ్చాక అప్పుడు మళ్ళీ ఈ క్వెరీ రన్ చేస్తే నీకు ఫాస్ట్గా రిజల్ట్ అన్నది జనరేట్ అయ్యే ఛాన్స్ కాదు, రిజల్ట్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది క్వెరీ యాక్సలరేషన్స్కి ఎనేబుల్లా లేదా ఎలిజిబుల్ కాదా అన్నది తెలుసుకోవడానికి ఇది ఒక ప్రాసెస్. ఇంకోటి ఇది సిస్టమ్ ఫంక్షన్స్ అనమాట. ఇవి సిస్టమ్ ఫంక్షన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే అకౌంట్ అడ్మిన్ రోల్తో ఉంటేనే మీరు ఈ సిస్టమ్ ఫంక్షన్స్ అన్నవి కాల్ చేయగలుగుతారు అనమాట, యూజ్ చేసుకోగలుగుతారు. సేమ్ అలాగే ఇంకొక డేటాబేస్లో స్నోఫ్లేక్ డేటాబేస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్నోఫ్లేక్ డేటాబేస్ అకౌంట్ యూసేజ్ ఈ స్కీమాలో, ఓకే, some query acceleration related eligible query acceleration అని ఒక వ్యూ క్రియేట్ అయ్యి ఉంటుంది. eligible_query_acceleration అని ఒక వ్యూ క్రియేట్ ఉంటుంది. దానికి మీరు రన్ చేసుకున్నాక ఇందులోంచి ఆర్ఎల్స్ మీరు ఒక వేర్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. వేర్ క్వెరీ ఐడి అంటే ఇది మొత్తం అడ్మిన్ లెవెల్ క్వెరీ కదా, ఐ మీన్ మొత్తం అకౌంట్ లెవెల్ క్వెరీ కదా, దీనికి కూడా అడ్మిన్ ప్రివిలేజెస్ అయితే కావాలి, అకౌంట్ అడ్మిన్. సో ఈ అకౌంట్ లెవెల్ క్వెరీకి మొత్తం అన్ని క్వెరీస్ని ఇప్పుడు దాకా ఏ క్వెరీస్ అయితే రన్ ఉన్నాయో అన్నీ ఇందులో ఉంటాయి ఎలిజిబుల్ క్వెరీ యాక్సలరేషన్లో. సో అక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ అది ఎలిజిబుల్ అయితే ఆ రికార్డ్ అన్నది అక్కడ కనిపిస్తుంది, ఎంత సెకండ్స్లో మీకు ఆ క్వెరీ అన్నది రన్ అయిపోతుంది. ఒకవేళ క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ ఆన్ చేసుకుంటే అన్నది కూడా ఒక సెపరేట్ కాలంలో టైం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు క్వెరీ ఐడి ఇచ్చుకున్నా నాకు అన్ని రికార్డ్స్ చూడడం ఇష్టం లేదు, నా స్పెసిఫిక్ రికార్డ్ నాకు చెప్పండి చాలు అంటే మీరు కాపీ చేసుకుని క్వెరీ ఐడి ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటే మీకు ఆ ఒక్క రికార్డే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను అది సిస్టంలో కూడా చూపిస్తాను. అసలు ఈ స్కేల్ ఫ్యాక్టర్ ఎక్కడ పెట్టాలి, ఆ క్వెరీ యాక్సలరేషన్ క్యూఏఎస్ ఎలా ఎనేబుల్ చేయాలి, నెక్స్ట్ ఈ పార్సింగ్ అన్నది క్వెరీ యాక్సలరేషన్ ఎస్టిమేట్ అన్నది ఎలిజిబుల్ క్వెరీ యాక్సలరేషన్ అన్నది ఎక్కడెక్కడ కనిపిస్తాయి, అసలు ఈ ఇన్పుట్ అవుట్పుట్ గురించి కూడా చూద్దాం, ఎక్కడ ఈ క్వెరీ వాడాలి, క్యూఏఎస్ ఎక్కడ వాడాలి అన్న దాని గురించి. ఓకే, సో ఇక్కడ అడ్మిన్ ట్యాబ్లో వేర్ హౌసెస్ ఉంటాయని చెప్పాను కదా, ఈ వేర్ హౌసెస్ దగ్గరికి వెళ్ళాక ఒక పర్టికులర్ వేర్ హౌస్ వాడదాం. ఓకే, ఎడిట్ చేద్దాము. మీకు క్రియేషన్ నాకు ఎలాగ ప్రివిలేజ్ లేదు, ఎడిట్ ప్రివిలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు కిందకి వెళ్తే మల్టీ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కాకుండా కింద క్యూఏఎస్ అని ఉంది కదా, క్వెరీ యాక్సలరేషన్, ఇక్కడ మీరు స్కేల్ ఫ్యాక్టర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్కేల్ ఫ్యాక్టర్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే చూడండి 100x ఇచ్చాడు, నో లిమిట్ అంట. నో లిమిట్ కూడా ఉంది ఆప్షన్, అంటే స్కేల్ ఫ్యాక్టర్కి ఏం లిమిట్ లేదు, పెరిగిపోద్ది అనమాట ఆడు. సో ఈ 1x పెడితే మనం ఇందాక మాట్లాడుకుంది ఎంత, nx మాట్లాడుకున్నాం, 3x మాట్లాడుకున్నాం. సో ఇది టిక్ చేసి స్కేల్ ఫ్యాక్టర్ ఎంత సెట్ చేసి సేవ్ కొడితే మీకు క్వెరీ యాక్సలరేషన్ ఎనేబుల్ అయినట్టే ఆ వేర్ హౌస్కి. ఓకే, సో ఇక్కడ ఒక క్వెరీ రన్ చేస్తే
ఈ క్వెరీ ఎంతసేపు పడుతుంది అన్నది క్వెరీ ప్రొఫైల్ హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. క్వెరీ హిస్టరీలోకి. ఓకే, సో కరెంట్లీ అదైతే రన్ అవుతుంది. క్వెరీ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే సో ఇక్కడ చూసారా, టేబుల్ స్కాన్కి రిమోట్ డిస్క్ ఐఓ అన్నది 70% టైం పడుతుంది, ప్రాసెసింగ్ 28%. అంటే టోటల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం రిమోట్ డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్కి యూటిలైజ్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో నీకు ఒక థాట్ వచ్చింది, సో క్యూఎస్ వాడచ్చు. క్యూఎస్ వాడితే మనకి డిప్లాయ్మెంట్ జరిగి, అదే విర్చువల్ వేర్ హౌసెస్ డిప్లాయ్మెంట్ జరిగి అడిషనల్గా మనకి ఫాస్ట్గా ఇది పని అవుతుంది అని. సో టోటల్ ఇది ఎంత టైం పట్టిందో చూపిస్తాను చూడండి, ఇది రన్ అవ్వడానికి ఇప్పుడు క్యూఎస్ లేకుండా. సో అది వచ్చేసి 4 minutes పట్టింది. సో ఇప్పుడు నేను వెళ్ళొచ్చి ఈ క్వెరీ యాక్సిలరేషన్ సర్వీస్ ఎనేబుల్ చేసి సేమ్ అదే క్వెరీ రన్ చేస్తే మీరు చూస్తున్నారు కదా, 1 minute 13 secondsలో సేమ్ అదే క్వెరీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ వచ్చేసరికి రిమోట్ డిస్క్ ఐఓ దగ్గరే మళ్ళీ 90% టైం పట్టింది, కానీ టోటల్ టైం ఎంత పట్టింది, చాలా తక్కువ పట్టింది కదా. అంటే లైక్ 1 minute అయింది, ఇందాక 4 minutes. సో 4 minutesలో నీకు 70% అంటేనే 2 minutes పైనే కదా, 3 minutes దగ్గరికి. సో 1 minuteలో 90% అంటే ఆల్మోస్ట్ 50 seconds దగ్గరికి కదా. సో 50 seconds ఎక్కడ, 3 minutes ఎక్కడ, డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇందాక రన్ చేసిన క్వెరీని నేను రన్ చేసే ముందు ఎలిజిబిలిటీ చెక్ చేస్తానికి పార్స్ చేసన్ సిస్టమ్ ఎస్టిమేట్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, క్వెరీ ఐడి ఇచ్చి. ఇది అకౌంట్ అడ్మిన్ రోల్ ఉండాలన్నమాట. మీరు పైన చూస్తుంటే అకౌంట్ అడ్మిన్ రోల్ పెడితేనే ఈ క్వెరీ రన్ చేయడానికి అవుతుంది. సో కింద అవుట్పుట్ అయితే జేసన్ ఫార్మాట్లోకి పాస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఎస్టిమేట్ క్వెరీ టైం చూస్తే 133 పడుతుంది అన్నాడు. సో ఇక్కడ కింద అప్పర్ లిమిట్ స్కేల్ ఫ్యాక్టర్ అనేది స్కేల్ ఫ్యాక్టర్లో 1, అంటే ఈ ఒక్క ఫ్రెండ్ని ఎక్స్ట్రా తెచ్చుకుంటే నీకు 133 secondsలో. అండ్ ఒరిజినల్ క్వెరీ టైం వచ్చేసరికి మనకి 252 అని రాశాడు, ఇంతసేపు పట్టింది. ఇప్పుడు నువ్వు ఎస్టిమేట్ చేయబోయేది 133 విత్ 1 extra స్కేల్డ్ వేర్ హౌస్. అప్ లిమిట్ కూడా మీకు కనబడుతుంది. అండ్ స్టేటస్ మెయిన్ థింగ్ ఎలిజిబుల్. ఇక్కడ ఇన్ఎలిజిబుల్ పడితే మీరు ఆ క్వెరీకి క్యూఎస్ ఆన్ చేయలేరు. ఆ వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసినా మీకు ఈ క్వెరీకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని దాని అర్థం. ఓకే, ఎలిజిబిలిటీ చూసుకోవాలి, బట్ అకౌంట్ అడ్మిన్ రోల్ అయితే మస్ట్ అండ్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ క్వెరీ ఇక్కడ, ఇది ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు మీకు తెలుసుకోవాలంటే ఎలిజిబుల్లా కాదా అని. ఇది ఒక వ్యూ అనమాట మనం మాట్లాడుకుంది. ఇది స్నోఫ్లేక్ డేటాబేస్లో ఈ యూసేజ్ అన్న స్కీమాలో ఉంటుంది. సో ఇందులో కూడా మీరు క్వెరీ ఐడి ఇచ్చుకుని సెలెక్ట్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది అనమాట, ఏది మంద నడుస్తుందా నడవదా అని. సో ఇది మొత్తం క్వెరీ యాక్సిలరేషన్ సర్వీస్ గురించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ గురించి మాట్లాడడం. అన్ని ఆప్టిమైజేషన్స్ ఉంటాయి మోస్ట్లీ, ఇదే లాస్ట్ అది ఇంకా సర్చ్ ఆప్టిమైజేషన్. సో ఛానల్ని అయితే ఇప్పుడు దాకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదంటే చేయండి. అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుకోండి ఒకసారి. మొత్తం స్నోఫ్లేక్ గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ జరుగుతున్నాయి, ఇంకా కంటిన్యూషన్ కూడా ఉంది స్నోఫ్లేక్ గురించి. సో థ్యాంక్ యూ, బాయ్.